నరేంద్ర మోడీ చైనా టు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాదన ఉంటుంది. అది భావ ప్రకటన స్వాతంత్ర హక్కు. అయితే ఇక్కడ కమ్యూనిస్టుల విచిత్రమైనటువంటి ఫీలింగ్ చూడండి. చైనాకి భారత్ దగ్గర అవుతుంది, దూరం అయినప్పుడు కడుపు రగిలిపోయింది. చైనా వచ్చి గాల్వన్ లోయలో ఆక్రమించుకున్నా, లేకపోతే కనుక డోక్లాం దగ్గర ఓవర్ యాక్షన్ చేసిన అప్పుడు మన ఫెయిల్యూరే. అదే సందర్భంలో చైనాని ఇప్పుడు సెటరేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నా అది గతి లేక చేస్తున్నారు వీళ్ళు. మరి ఈ దేశంలో అన్నం తింటున్నారో, ఇక్కడ అమ్మలకి పుట్టారో లేదు. ఎందుకంటే ఈ మాట అనడం చాలా అసహ్యకరమైన పదం, కానీ ఈ దేశపు కన్న తల్లులకు పుట్టినోళ్ళేనా వీళ్ళు? ఏం మనుషులు, ఎంత నీచంగా వక్రీకరించుకునేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. చైనాకి పుట్టారా వీళ్ళు, లేకపోతే రష్యాకి పుట్టారా వీళ్ళు? చైనా మీదన మనం అపారమైన ప్రేమ ఏం లేదు, అమెరికా మీద మనకు అపారమైన ప్రేమ ఏం లేదు. ఈ దేశ ప్రయోజనాలు కాంక్షిస్తారు. చైనా జిన్పింగ్ వాడి దేశ ప్రయోజనాలే కాంక్షిస్తాడు, అమెరికా ట్రంప్ వాడి దేశ ప్రయోజనాలే ఆకాంక్షిస్తాడు. అట్లాగే నరేంద్ర మోడీ ఆయన దేశ ప్రయోజనాలే ఆకాంక్షిస్తాడు, చైనా ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలు కాదు. అమెరికా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు చైనాని చూపెడతాడు, చైనా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు అమెరికాని చూపెడతాడు. దిస్ ఏ పొలిటికల్ జియో పొలిటికల్ స్ట్రాటజీ. రష్యా చైనా ఎదువరకు కొట్టుకు సచ్చినాయి. రష్యాలో ఉన్న భూభాగం నాదన్నటువంటి జిన్పింగ్ అదే రష్యాతో ఎందుకు చట్టా పట్టాలు వేసుకు తిరిగాడు? అదే పుతిన్ ఎందుకు చైనా జిన్పింగ్తో చేస్తూ తిరుగుతున్నాడు? అంటే ట్రంప్కి ఓవర్ యాక్షన్ని కంట్రోల్ చేయడానికి. ఆ గేమ్లో ఇవాళ మనం కూడా ఉన్నాం, ఆ గేమ్లో భారతదేశం కూడా ఉంది. ఇదివరకు అట్లాంటి గేమ్స్ ఆడే దమ్ము లేదు, ఆ దమ్ము నరేంద్ర మోడీ దగ్గర ఉంది. అట్లాగే క్వాడ్కి రాడంట ట్రంప్. వాడు రాకపోతే ఇప్పుడు వాడి వల్ల ఏంటి నష్టం? అమెరికాని దేబురించకపోతే గర్వపడాల్సిన దశలో మోడీ మీద ఏడుపుతో ఆ విషయం కూడా డైవర్ట్ చేసుకునేటటువంటి నీచ మనస్తత్వం ఉన్నటువంటి అపర విశ్లేషకుల సాక్షిగా వెల్ సెటిల్డ్ భారతదేశం ఖచ్చితంగా సంక్షోభాలు ఎదుర్కొంటుంది. ఆ సంక్షోభాలను ఎదుర్కోవడానికి భారతీయుల మైండ్ సెట్ సిద్ధంగా ఉంది. మారాల్సిందల్లా భారతదేశంలో పుట్టి, భారతదేశపు తల్లుల కడుపులో పుట్టి చైనాది తాగుతున్నటువంటి నీచ మనస్తత్వం, అమెరికా అంటే ఓ పక్కన ద్వేషిస్తూనే అమెరికాని ప్రేమించేటటువంటి విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగినట్ల మనసులు వాళ్ళు మారాల్సి ఉంది, అంతకు మించేం లేదు.